సంతోషంగా ఉన్నారు? ఒకసారి హల్లెలూయా చెప్పండి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం అందు మరి అయ్యగారికి చాలా సమయం లేనప్పటికీ నాకు చాలా ఆనందంగా ఉంది, హృదయం కుతూహలంగా ఉంది. మరి అయ్యగారు మరి ఈ సమయంలో చక్కటి సందేశం ఇస్తారు. మరి దయచేసి మరి శ్రద్ధగా వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అందరూ కళ్ళు మూసుకు చిన్న ప్రార్థన. దైవమా, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ దాసుని మా మధ్య నడిపించాను ఆయన. నాన్న దేవుని అయ్యగారిని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవుని కుమార్ గారు ప్రభా మమ్మల్ని ప్రేమించి నాన్న అనేక విధాలుగా ప్రభా మా సంఘమును నాయన అభివృద్ధి రావడానికి ప్రభా రకరకాలుగా సహకారం చేస్తూ అనేక పర్యాములు మమ్మల్ని దర్శించి ప్రభా మమ్మల్ని బలపరిచి నీ దాసుని బట్టి వందనాలు. మరి ఒకసారి ప్రభా నీ దాసుని ముఖాంతరం మాతో మీరు మాట్లాడండి నాయన. ప్రభా నీ వాక్యవిత్తునిగా వినగల చెవిని, గ్రహింపగల మనస్సును దయచేయండి. వాక్య విని విడిచిపెట్టేవారు కాక వాక్యానుసారమైన జీవితం జీవించే భాగ్యం యోగ్యత నాకు మాకు అనుగ్రహిస్తారని యేసు దివ్య నామమును వేడుకొని ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి, ఆమేన్. సమయం దయగారికి ఇస్తాను. వెల్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. మిమ్మల్ని అందరం చూడడం చాలా సంతోషంగా ఉంది. నన్ను చూడడం కూడా మీకు సంతోషంగా ఉంది కదా? తెలుసు నాకు. నేను తెలుసా మీకు అందరికీ? తెలియని వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు కదా? చాలాసార్లు మీ దగ్గరికి వచ్చాను కాబట్టి చాలా సంతోషం. మరొకసారి చాలా కాలం తర్వాత ఈ రీతిగా ఇక్కడ ఈ సంఘాల్లో మీ మధ్యలో దేవుని యొక్క వాక్యం అందించడానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ మా ఆరాధన ఉదయం 5 గంటలకే ప్రారంభమైంది. షార్జా వెళ్ళి అక్కడ 2 సంఘాల్లో దేవుని వాక్యం అందించి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడికో తీసుకెళ్తున్నారు 2 సంఘాలు. మమ్మల్ని నిమ్మకాయ పిండినట్టు పిండేయడమే ఇక్కడికి వచ్చామంటే. అందుకని దుబాయ్ రావడం భయం. అది కూడా ఆదివారాలు లేకపోతే ఫ్రైడే ఇక్కడ ఉండడం చాలా భయం. అలాగ దొంగళ్ళగా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే ఒక్క చర్చ్కి డేట్ ఇచ్చామంటే, టైం ఇచ్చామంటే వేరే వాళ్ళు చాలామందికి టైం ఇవ్వాలా. కాబట్టి ఏదేమైనా కానీ కొన్నిసార్లు అంత టైం ఉండదు, అనుకూలంగా ఉండవు. గత రాత్రి ఎంతమంది వచ్చారు? మీటింగ్ వచ్చారా మీరు? అక్కడ జరిగిన మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది. డాక్టర్ కుమయ్య గారిని దేవుడు ప్రపంచవ్యాప్తంగా వాడుకుంటున్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి 50 మంది చాలా గొప్ప ఘనులైనటువంటి వారు దైవ సేవకుల్లో డాక్టర్ కుమయ్య ఈయన ఒకరన్నమాట. అమాంగ్ ద 50 ఈజ్ వన్ ఆఫ్ దెమ్. కాబట్టి అటువంటి గొప్ప దైవజనుడు మీ దేశం రావడం చాలా సంతోషం. హైదరాబాద్లో మేము చాలా పెద్ద కాన్ఫరెన్సెస్ ఏర్పాటు చేసాం. దాదాపు 2000 మంది పాస్టర్స్ కాన్ఫరెన్స్. అది మన క్యాంపస్లోనే మనకి అక్కడ ఉన్నటువంటి పెద్ద బిల్డింగ్ 5000 మంది పడతారు. ఎంతమంది? మన కాన్ఫరెన్స్ సెంటర్లో 5000 మంది పడతారు. సో అక్కడే అందరికీ కూడా అకామిడేషన్ అదంతా ఉంటుంది. సో ఆ రీతిగా అక్కడ పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసాం. మరలా రేపు జూలై రాత్రే ఆయనకి డేట్స్ తీసుకున్నాను. మరలా అక్కడ ఒక 3 దినాలు ఆయన మరలా రాబోతున్నారు జూలైలో. కాబట్టి ఇలాగూ చాలా పెద్ద పెద్ద సభల్లో ఆయన వాడబడతా ఉన్నాడు దేవుని చేత. ఆమేన్. సో ప్రార్థన చేయండి. సో ఈ కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందామా? ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఆల్ రైట్. నిర్గమకాండం పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండం 16వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి బైబిల్ అందరు తెరిచి వాక్యాన్ని చూడాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అట్లు అహరోను ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘముల్లో వారికి కనపడెను. ఇక్కడ నేను వచ్చి మీరు పాడే పాటలు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధన, ఇవన్నీ నేను చూస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు చాలా సంతోషం నాకు కలిగింది. కారణం ఏంటంటే చాలా సంఘాలకి వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద సంఘాల్లో కూడా దేవుని వాక్యం అందిస్తూ ఉంటాం. కానీ కొన్ని సంఘాల్లో దేవుని ఆత్మ సంచారం అనేది అక్కడ ఉండదు. అర్థమవుతుందా? ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ వెదర్ ఇట్ ఇస్ ఎ స్మాల్ చర్చ్ ఆర్ ఎ బిగ్ చర్చ్. ఇట్ డజంట్ మ్యాటర్. అది చిన్న చర్చా, చిన్న మందా, లేకపోతే పెద్ద గొప్ప మందా, అది కాదు కావాల్సింది. దేవుని ఆత్మ సన్నిధి అక్కడ ఉన్నదా లేదా, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అదేంటంటే, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ ఆయన ఉంటానని సెలవిచ్చాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. మన సంఘాల్లో దేవుడు ఉండాలండి. మన సంఘాల్లో దేవుని సన్నిధి ఉండాలి. అది కావాలి.
నేను ఎక్కడికి వెళ్ళినా సరే, అక్కడ ఎంతమంది ఉంటారో ఐ డోంట్ కేర్, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నేను ప్రభుతో మాట్లాడేది ఒక్కటే. నేను ఇప్పుడు వస్తూ ఉన్నప్పుడు కూడా కారులో మాట్లాడుకుంటూ ఉన్నాం, కానీ నా స్పిరిట్లో నా ఆత్మ ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? ప్రభువా, ఈ నూతన యెరూషలేము మందిరానికి నేను వెళుతున్నాను, ఆ మందిరంలో నన్ను ఏం చెప్పమంటావు? అది ప్రార్థన. అంటే వాక్యం లేకుండా నేను రాలే. ఈ మైండ్లో 50 ప్రసంగాలు రెడీగా ఉంటాయి ఎప్పుడు కూడా. 50 ప్రసంగాలు, ఏ ప్రసంగం అన్నా నేను చేయగలుగుతాను. కానీ అది కాదు ప్రాముఖ్యం. ఇక్కడ మీకు ఏది ప్రాముఖ్యం అది నాకు దేవుడు చెప్పాలా. ఆ రీతిగా నేను బోధిస్తే ఆ వాక్యం ఫలించడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? అప్పుడు దేవుని సన్నిధి దిగి రావడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు, దేవుడు వాడుకుంటాడు అటువంటి సేవకుడిని. అంతేగాని ఏదో వాక్యం చెప్పాలి అని అంటే కొన్ని వందల వాక్యాలు ఉంటాయి, చెప్పొచ్చు, కానీ ఆ విధంగా కాదు. చూడండి, మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీరైనా లేకపోతే నేనైనా, దేవా నీ సన్నిధి నాకు అక్కడ కావాలా, నీ ప్రసన్నత నాకు అక్కడ కావాలా, నీ మహిమతో నన్ను నింపు ప్రభువా అనే ప్రార్థనతో నేను ఇక్కడికి అడుగు పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డరా, తెరవబడినటువంటి పరలోకాన్ని ప్రతి ఒక్కరూ కూడా చూడాలా. దేవుని మందిరానికి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నాము అన్నది కాదు ప్రాముఖ్యం, కానీ మందిరానికి వచ్చిన ప్రతిసారి కూడా ఎటువంటి అనుభవంతో నువ్వు తిరిగి వెళ్తున్నావు అనేది ప్రశ్న. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా నువ్వు ఉండి దేవుని మందిరానికి వస్తూ పోతూ ఉండొచ్చు, కానీ ఎలాగొచ్చావో అలాగే కనుక నువ్వు వెళ్ళిపోతూ ఉంటే దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం లేదు, దేవుడికి కూడా నీ వల్ల ప్రయోజనం లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున అనేకమైన సంఘాలు నిర్జీవమైన సంఘాలుగా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ శక్తివంతమైన స్తుతి ఆరాధన లేదు. కాబట్టి దేవుని యొక్క ప్రసన్నతలోనికి, దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని యొక్క మహిమలోనికి నన్ను నడిపించేది ఆరాధన. అందరూ చెప్పండి అన్నమాట, ఆరాధన. కాబట్టే మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి ఆరాధించండి అని పాస్టర్ గారు చెప్పడానికి గల కారణం అదే. చాలాసార్లు క్రైస్తవులు నేను ఎక్కువ శాతం ఎవరితో మాట్లాడతానో తెలుసా? అన్యులతో కాదు, క్రైస్తవులతో నేను మాట్లాడతాను. చాలామంది సేవకులు అన్యులతో మాట్లాడతారు, ఎందుకంటే వారిని రక్షణలోనికి నడిపించాలని. అదేంటో ఏమో నాకు తెలీదు, దేవుడు నాతో మాట్లాడమని చెప్పేది క్రైస్తవులతో మాట్లాడు అని. ఎందుకో తెలుసా? ఈ రోజున వాక్యం బోధించాల్సింది క్రైస్తవునికి. హలో, వాక్యం కావలసింది క్రైస్తవునికి. దేవుని యొక్క మందిరంలో ఏ విధంగా ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడో చెప్పాల్సింది క్రైస్తవుడికి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోనికి మనం వెళుతున్నామో ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఎంత భయంకరమైనటువంటి దినాల్లోనికి మనం వెళుతున్నామో. మీరు ప్రవచన గ్రంథాలని కనుక చదివితే, ప్రవచన గ్రంథాలు ఏంటి బైబిల్లో? ప్రవచన గ్రంథాలు ఏంటండి? మీరు బైబిల్ చదువుతారు? ఎంతమంది బైబిల్ చదువుతారు? రోజు బైబిల్ చదివి అలవాటు ఉందా? ఓకే, చాలామంది చాలా గొప్ప. అందుకనే దేవుడు క్రైస్తవులతో మాట్లాడమని పంపుతాడు నేను. ఓకే, క్రైస్తవులతో మాట్లాడమని ఎందుకు చెప్తారంటే వాళ్ళు క్రైస్తవుడిగా ఉండే అర్హత లేదు కాబట్టి. క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా? దేవుని బిడ్డలంటే ఎలా ఉంటారో తెలుసా? దేవుని మందిరం అంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు? దేవుని బిడ్డరా, దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క ప్రసన్నత, దేవుడు తన మహిమతో వచ్చిన వారిని నింపుతాడు. అక్కడ దేవుడు తన ప్రత్యక్షతలు ప్రజలు పొందుకుంటారు. దేవుని యొక్క స్వరం అక్కడ వినబడతా ఉంటుంది. దేవుని యొక్క సేవకుడు అభిషేకముతో నిలబడితే అక్కడ దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా నిలబడడానికి వీలు ఉండదు అక్కడ. ఆ రీతిగా దేవుని మందిరాన్ని దేవుడు ప్రణాళిక చేశాడు. కాబట్టి ఈ రోజున ఆ దేవుని యొక్క చిత్తంలో ఉండాల్సినటువంటి మందిరము ఆ రీతిగా లేకపోవడానికి కారణం ఏంటంటే క్రైస్తవులు. దయచేసి వినండి ఆ మాట. కాబట్టే క్రైస్తవులకు బోధించమని చెప్తాడు నాకు. అందుకనే దేవుని బిడ్డరా, కొన్నిసార్లు నా మాటలు కఠినంగా ఉండొచ్చు, మరేం పర్వాలే. ఎలాగైనా సరే కొంతమంది జీవితాల్లో మార్పు రావాలని కొంచెం కఠినంగా మాట్లాడతాను. ఆల్ రైట్. చూడండి, ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఆ ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చినప్పుడు ఐగుప్తు అనుభవాలు కొంతమందిని వెంటాడుతూ వచ్చాయి. అర్థమవుతుందా? వినాలా, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఐగుప్తు అనుభవాలు వారిని వెంటాడుతూ వచ్చాయి. వారు కానాను దేశానికి ప్రయాణమై వెళ్ళిపోతున్నప్పటికీ కూడా చాలా సందర్భాల్లో వారిలో ఐగుప్తు కనపడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క మహిమతో నువ్వు నింపబడాలి అనంటే, దేవుని ప్రత్యక్షత నీకు కలగాలి అనంటే, దేవుని అభిషేకంలో నువ్వు ఉండాలి అనంటే ఐగుప్తుని విడిచిపెట్టాలా.
అనేక సందర్భాల్లో మోషే అదే బోధించాడు, అనేక సందర్భాల్లో అహరోను కూడా అదే బోధించాడు. ఇశ్రాయేలు జనాంగమా, ఐగుప్తులో నుండి మీరు బయటకు వస్తున్నారు, విడిచిపెట్టాలి దాన్ని. ఐగుప్తు అనుభవాలు అంటే ఏంటి అనంటే అనేక రకాలైనటువంటి ప్రతికూలమైనవి వారిలో ఉన్నాయి. అక్కడ దేవుని ఆరాధన లేదు, అక్కడ దేవుడంటే చాలా దూరంగా ఉన్నట్టుగా అనిపించేది, అక్కడ దేవుని సన్నిధి ఉన్నట్టుగా మనకి కనిపించదండి. వారు బానిసత్వంలో ఉన్నారు, వారు చాలా క్లిష్టమైన పరిస్థితులు గుండా వారు వెళుతూ ఉన్నారు. వారు దేవునికి మొరపెడతా ఉన్నారు, దేవుడు విన్నాడా అనే ప్రశ్న కూడా కలుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మోషేను ఎన్నుకొని ఆ రీతిగా వారిని నడిపించడానికి, వారిని కానాను తీసుకురావడానికి అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఎవరి కోసం? ఇశ్రాయేలు ప్రజల కోసం. ఆ రీతిగా వారు ఐగుప్తులో నుండి బయటికి వచ్చినప్పటికీ కూడా అనేక మంది జీవితాల్లో ఐగుప్తు ఉండిపోయింది, ఐగుప్తు వెంటాడుతూనే ఉంది. అందుకని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అహరోను ఇశ్రాయేలీల సర్వ సమాజాన్ని అందరినీ కూడా పోగు చేసి వారికి అనేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్, అంటే కొన్ని విధి విధానాలు అని అంటారు చూసారా తెలుగులో, అది బోధిస్తూ వచ్చాడు. దేవుడు ఏం కార్యాలు చేయబోతున్నాడు, వేటి కోసం మీరు ఎదురు చూడాలా, ఏ రీతిగా దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు పొందుకోవడానికి మీరు సిద్ధపడాలా అనే రీతిగా ఆయన బోధిస్తూ వచ్చాడు. చాలాసార్లు మనం సాక్ష్యం చెప్తూ ఉంటాం కదా, సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడు మా జీవితంలో అద్భుతమైన కార్యం చేశాడండి అని, జ్వరం తగ్గిపోయింది అని చెప్తారు, నడువు నొప్పి పోయిందని చెప్తారు, లేకపోతే తలపోటు పోయిందని ఇంకోటి చెప్తారు. అవి పెద్ద అద్భుతాలు. మనకి అద్భుతాలు అంటే ఏంటో తెలుసా? అద్భుతాల గురించి బైబిల్లో మీరు చదివారా? మొన్న ఒక రోజున ఏం జరిగిందంటే, మా చర్చ్లో ఒక ఆమె 7వ నెల 8వ నెల అనుకుంటా, ఆమెకు ఏమైందంటే తన ప్రెగ్నెంట్ పోయింది. తనకు బ్లీడింగ్ అవుతూ ఉంది, ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంది. దాదాపు 5 రోజుల పాటు ఆమె హాస్పిటల్లో ఉంది, కానీ డాక్టర్లు ఆమెను సరిగ్గా ట్రీట్ చేయలేకపోయారు. ఆ రోజున ఫ్రైడే రోజున నా చర్చ్కి వెళ్తున్నాను, నేను పాస్టర్ గారు మేమిద్దరం కలిసి కారులో మీటింగ్ వెళ్తున్నాం. ఫాస్టింగ్ ప్రేయర్ మా చర్చ్లో జరుగుతుంటే సడన్గా ఆ ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్లో ఆమె తల్లి ఏడుస్తూ చాలా వేదనతో ఆమె ఈ విషయాన్ని మాకు చెప్పింది. అక్కడ డాక్టర్లు ఆమె చేతులు ఎత్తేసారు, ఏం చేయలేమండి, ఈమెను మేము ఏమీ చేయలేం, మా వల్ల కాదు, కాబట్టి మేము తీసుకుని వెళ్ళిపోండి అని అంటున్నారు. అంటే ఇక ఆమె చనిపోయే స్థితికి వచ్చింది, ఆమె పచ్చగా మారిపోయింది. అర్థమవుతుందా? అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు చేయగలిగింది చేశారు. అప్పటికే 2 సార్లు ఆమెకు డిఎన్సీ చేశారు, ఇది 3వసారి. అయినా సరే సరిగ్గా వారు చెయ్యనందున దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, ఆమె మరణ పడక మీదకి వెళ్ళిపోయింది. కొన్ని గంటల్లో ఆమె మరణిస్తుంది, ఆమె కళ్ళు తేలేసింది, ఆమె కదలడలేదు, నో రెస్పాన్స్ ఎట్ ఆల్. అటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు చేతులు పైకెత్తేస్తే ప్రభువా ఏం చేయాలి అని తల్లి ఎంత వేదనతో ఎంత బాధలో ఉంటుండగా సడన్గా మా పాస్టర్ గారికి నేను ఫోన్ చేయాలా, మా పాస్టర్ గారితో నేను మాట్లాడాలా అని ఆమె ఫోన్ చేసింది. సరిగ్గా నేను కారు దిగే ముందు ఆ ఫోన్ ఆన్సర్ చేసుకుని నా భార్యకి ఇచ్చాను, చూడమ్మా ఫోన్ మాట్లాడు అని అంటే చాలా వేదనతో ఆమె మాట్లాడుతూ డాక్టర్లు చేతులు పైకెత్తేసారు, ఏమీ చేయలేము అని అంటున్నారు. దయచేసి మీరు ప్రార్థన చేస్తే, వినండి మాట, మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆమెను స్వస్థపరుస్తాడు. అంత గొప్ప విశ్వాసం అండి ఆవిడకి, అంత గొప్ప విశ్వాసం. మీరు ప్రార్థన చేయండి అని అనలే, మీరు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు అన్నదామే. యేసు ప్రభు చాలామందికి అద్భుతాలు చేశాడు కదా, బైబిల్లో మనం చదువుతున్నాం కదా, చాలామందికి దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఎప్పుడైనా సరే నా దగ్గర రండి, నేను మీకు ప్రార్థన నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేస్తాను అన్నాడా? ఎక్కడ ఉందా బైబిల్లో ఆ విధంగా? చెప్పండి ప్లీజ్. ఎప్పుడు చెప్పలేదు, ఎక్కడా లేదు. నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది అని అన్నాడు. నమ్ముట నీ వలనైతే సాధ్యమైపోతుంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగి, గట్టిగా చెప్పాలండి. సో ఇలాగే చెప్పాడు, కానీ ఎప్పుడు కూడా నా దగ్గర రండి నేను ప్రార్థన. కొంతమంది పాస్టర్లు చెప్తారు మా చర్చికి రండి దేవుడు అద్భుతాలు చేసి చెప్తాడు. ఏం చేయడు అక్కడ, అలా చెప్పినోడి దగ్గర అసలు చేయడు. అర్థమవుతుందా? ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు అని అంటే అది నీ భ్రమ. ఏం చేయడు అలాగా. హలో ఏంటండి దీవెన్ కుమార్ గారు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటని అనుకుంటారు, మీ మనసులో అనుకుంటారు. అలాగ అనుకోవాలనే చెప్తుంటా, నేను మహాముదుర్ని. అర్థమైందా? మీరు అలాగ అనుకోవాలనే చెప్తున్నాను. నేను ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడి కార్యాలు జరిగించడని చెప్తున్నాను. అదేంటండి అలాగంటారు అన్నట్టు, మరి ఇంకెలా అనాలి?
నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే ఎన్నిసార్లు దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు నీకు చెప్పోసారి. ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకు ఇంకా దేవుడి కార్యాలు జరిగించట్లేదు? ఏదో ఒక చిన్న కార్యం జరిగించేస్తే దేవుడు పెద్ద గొప్ప కార్యం చేశాడు అనుకుంటున్నారా? కాదు. అది నీ దృష్టిలో పెద్ద గొప్ప కార్యం అవ్వచ్చు, దేవుని దృష్టిలో కానీ కాదు అది అసలు. అర్థమవుతుందా? నేను చెప్పేది మీరు ఆలోచించాలి. నా బోధలో అందరు పాస్టర్లాగా ఉండవు, కొంచెం తేడాగానే ఉంటాయి, కానీ కరెక్ట్గా నిన్ను తీసుకొస్తా లైన్లోకి. అందుకని ఇలా బోధిస్తా. దయచేసి వినండి. దిస్ ఈజ్ కాల్డ్ రివర్స్ సైకాలజీ. రివర్స్ సైకాలజీ. నేను అనేక సార్లు ప్రార్థన చేయగా దేవుడు ఏం జవాబు ఇవ్వలే. ఏంటి అలా చూస్తున్నారండి? దేవుడు జవాబు ఇవ్వలే, దేవుని కార్యాలు జరగలే. నేనేం చేశాను తెలుసా? ప్రభువా, నేను అమెరికా వెళ్ళిపోవాలా, అమెరికాలో నాకు మంచి ఉద్యోగం కావాలా, నేను బాగా డబ్బు సంపాదించాలా. 3 సంవత్సరాలు చేశానమ్మా ప్రార్థన, దేవుడు వినలే. దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడా? అన్ని ప్రార్థనలకు ఇవ్వడు. హలో, ఆ మాత్రం దానికి ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వడం అని కాదు దానికి కారణం. దాని యొక్క ఉద్దేశం ఎలా ప్రార్థన చేస్తే దేవుడు కదులుతాడు అక్కడ అన్నది నేర్చుకోవాలా. ఎటువంటి ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలిస్తుంది అన్నది తెలుసుకోవాలా. ఎటువంటి ప్రార్థన దేవుని హస్తాన్ని కదిలిస్తుంది అన్నది క్రైస్తవులకు తెలియదు కాబట్టి ఇలాగున్నారు. హలో, దయచేసి వినండి ఈ మాట. మీకు అర్థమవుతుందా? అనేక మంది జీవితాల్లో ఐగుప్తు ఉండిపోయింది. ఆదివారం తెల్ల బట్టలు వేసుకుని వచ్చేస్తే సరిపోద్దా చెప్పండి? కాదు. కాబట్టి మన జీవితం, మన లైఫ్ స్టైల్ దేవుడు చూస్తాడు. పాస్టర్ గారు ఏమో నువ్వు వేసుకున్న బట్టలు చూస్తాడు, కానీ దేవుడు నీ హృదయాంతరంగాన్ని చూస్తాడు. నా మీద ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి యాటిట్యూడ్తో దేవుని మందిరానికి వస్తున్నాం అది చాలా చాలా ప్రాముఖ్యం. ఇది ప్రభువా, నేను ఆశతో వస్తున్నాను, నీ మహిమతో నన్ను నింపాలి ప్రభువా, నీ సన్నిధితో నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి ప్రభువా, నీ సన్నిధి నాకు చాలు, నువ్వు ఉంటే నాకు చాలు అనేటువంటి యాటిట్యూడ్తో ఎంతమంది మందిరానికి వస్తారండి? ఎంతమంది వస్తారు? దేవుడు చేస్తాడో లేదో చూద్దాం అన్నట్టుగా వచ్చేవాళ్ళు లేరంటారా? ఏమనాలి ఇలాంటి వాళ్ళని? ఒక ఆవిడ విశ్వాసం గురించి ప్రసంగం విన్నది. ఆవిడ పాస్టర్ గారు అద్భుతంగా మంచి విశ్వాసం గురించి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆవిడకు ఒక సమస్య ఉంది. ఆవిడ ఆ సమస్య కోసం ఇంటికి వెళ్ళిపోయి చర్చ అయిపోయిన తర్వాత భోజనం చేసేసి తలుపేసేసుకుని గదులు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా, నువ్వు ఎలాగైనా సరే ఇదిగో విశ్వాసం గురించి ఈ పాయింట్స్ పాస్టర్ గారు చెప్పారు, వీటన్నిటి మీద నేను విశ్వాసం ఉంచి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, ఈ కార్యము నా కార్యం తప్పనిసరిగా జరగాలి అని చాలా నిజంగానే ప్రార్థన చేసింది ఆవిడ. అర్థమవుతుంది? ఎందుకంటే అప్పుడే ఫ్రెష్గా ఆదివారం కదా, చర్చ అయిపోయిన తర్వాత భోజనం చేసిన వెంటనే కొంచెం ఉంటుంది కదా మనకు ఉద్యోగం. సో అలా ప్రార్థన చేసింది ఆవిడ. ఆవిడ దేని గురించి ప్రార్థన చేసింది తెలుసా? ఆవిడ ఇంటి ముందు పెద్ద కొండ ఉందంట. ఆవిడ ఇంటి ముందు పెద్ద కొండ ఉంది. ఆ కొండ చుట్టూరు తిరిగి ఇంటికి రావాలి. కాళ్ళు లాగేస్తున్నాయి, చాలా దూరం అవుతుంది. ఆ కొండే కనుక అక్కడ లేదనుకో, డైరెక్ట్గా రోడ్డు పక్కన ఇలాగే ఇల్లు ఇలా వచ్చేద్ది అనమాట. వెరీ గుడ్. పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, ఏం గింజ చెప్పాలి, ఏం గింజ? ఎప్పుడైనా చూసారా ఆవు గింజనే? చూసారా? ఎంత ఉంటుంది చెప్పండి? అంత విశ్వాసం ఉంటే చాలు అని అన్నాడు వాక్యంలో. మనకు అంతగా కూడా లేదనమాట. అది సంగతి ఇప్పుడు నేను చెప్పేది. మన విశ్వాసం అరగంట సేపు ప్రార్థనలు, గంట సేపు ప్రార్థనలు చేసేస్తూ ఉంటాం మైకు పట్టుకుని, రే సౌండ్ ఎట్రా బాబు ఎక్కువ అంటాం అవసరమైతే. కానీ ఆ ప్రార్థన బైబిల్లో 2 వ్యక్తులు మందిరానికే వచ్చి ప్రార్థన చేశారు. ఒక ఆయన పేరు పరిసయ్యుడు, ఇంకొక ఆయన పేరు సుంకరి. వీళ్ళిద్దరు ఎక్కడ ప్రార్థన చేశారు? మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశారమ్మా. ఆయన చేసిన ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. పరిసయ్యుడి గురించి ప్రార్థన, ప్రభువా నేను చాలా పర్ఫెక్ట్ని, వీళ్ళకి వాళ్ళే కాదు, వాళ్ళకి వాళ్ళే కాదు, దొంగని కాదు, వ్యభిచారిని కాదు, ప్రభువా నేను నీకు టైత్ ఇస్తాను, నేను డబ్బులు ఇస్తాను, నాకు ఉన్నాయన్నీ నీకు ఇచ్చేస్తానని చాలా విలువైనటువంటి ప్రార్థనలు చేసుకుంటూ వచ్చాడు. వెరీ గుడ్, మంచి ప్రార్థనే. కానీ ఆ ప్రార్థన గురించి ఒక్క లైన్ ఉంటుంది బైబిల్లో. ఏమని తెలుసా? అతడు తనలో తాను ప్రార్థించుకొనెను. ఈ రోజున అనేక మంది మందిరానికి వెళ్ళే క్రైస్తవుల ప్రార్థన ఇది బ్రదర్, ఇది ప్రార్థన. 2వ వ్యక్తి కూడా అదే మందిరానికి వెళ్ళాడు. ఆయన దూరంగా వెనకాల కూర్చున్నాడంట. ఆకాశము వైపు కూడా నా కనులెత్తడానికి నాకు యోగ్యత లేదు ప్రభువా, నేను పాపిని అని గుండెలు బాదుకుంటూ ఆయన పశ్చాత్తాపముతో ప్రార్థన చేశాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ ప్రార్థన గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అతని ప్రార్థన అతని నీతిమంతునిగా మార్చి తన ఇంటికి పంపెను. స్తోత్రం చెప్పండి. ఈ రోజున నువ్వు చేసిన ప్రార్థనకు తేడా ఏంటో అర్థమైందా నీకు?
ఈవిడ ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన వెంటనే 2 గంటల్లో వచ్చి మెయిన్ డోర్ తలుపు ఎలా తీసిన వెంటనే ఇప్పుడు మీరు నాకు చెప్పాలి, ఆ ఎదురుగుండగా కొండ ఉందా లేదా? విశ్వాసంతోనే ప్రార్థన చేసింది ఆవిడ. ఓకే, ఎందుకంటే పాస్టర్ గారు మంచి పవర్ఫుల్ ప్రసంగాలు చేస్తాడు కదా అప్పుడప్పుడు, విశ్వాసం గురించి దుమ్ము రేపడు అనమాట. వెరీ గుడ్, మంచి పవర్ఫుల్గా ఈవిడ కూడా వెళ్ళిపోయింది. ఈ కొండ సంగతి ఏంటో చూద్దామని అంతే. భోజనం చేసింది, తలుపులు వేసింది, ప్రార్థన చేయడం మొదలెట్టింది. 2 గంటల సేపు చేసి తలుపు తీసి చూసింది, కొండ ఉందా లేదా అక్కడ. ఎంత విశ్వాసం నీదమ్మా, ఏం పేరు మంది? చక్కగా చెప్పింది, జవాబు ఉంది. ఆవిడ తలుపు తీసిన వెంటనే ఏమందో తెలుసా సిస్టర్? ఏమని చెప్పమంటావా? నేను అనుకుంటానే ఉన్నాను ఇది ఇక్కడే ఉంటుందని. 2 గంటల ప్రార్థన లోన తలుపేసేసి మళ్ళీ ఆదివారం చర్చికి వెళ్ళి మళ్ళీ పాస్టర్ గారు బల్ల గుద్ది చేస్తుంటే అటు హల్లెలూయా అంటుంది అనమాట. అక్కడ పవర్ఫుల్గా వచ్చేసింది, ప్రార్థన చేసింది. నీలాంటోడు నాలాంటోడు ఏమనుకుంటాడామని, అమ్మ ఎంత భక్తి అని తెల్లచీర కట్టుకుని ముందు కూర్చుంది ఈవిడ. వామ్మో బైబిల్ అన్నీ మామూలుగా లేదు, ఎంత భక్తో. నువ్వేమను, నీ పేరేంటమ్మా? నిన్ను కాదులేండి, అక్కడ మా ఏదో స్టోరీ చెప్తున్నాను. అలా మీకు అర్థమైంది నేను చెప్పేది? ఏమనుకుంటాం పైన చూసి, ఎంత విశ్వాసం, మా విశ్వాసులండి అని అంటారు కదా అయ్యగారు. అలా నేను అనుకుంటానే ఉన్నాను, అది ఇక్కడే ఉందని. మరి ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటుంది ఏంటి? నీ నెత్తి మీద ఉంటుంది. మరి చూడు అలా ఉంటుంది మరి మన పరిస్థితి. అనేక మంది జీవితాలు అలాగే ఉన్నాయి, దయచేసి వినండి. కాబట్టి దేవుని బిడ్డరా, ఇక్కడ ఆ పాపములో దొర్లేటువంటి మనిషి దేవుని యొక్క మహిమను చూడలేడు, దేవుని సన్నిధిని అనుభవించలేడు. అక్కడ అహరోను అంటున్నాడు కదా, అరణ్యము వైపు వారు చూడగా మేఘము మీద ఏం కనబడిందంట? దేవుని యొక్క మహిమ కనబడింది. అక్కడ స్తోత్రం కలుగును గాక. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం కనబడాలి తెలుసా? దేనితో మనం నింపబడాలి తెలుసా? యేసయ్య సన్నిధితో మనము నింపబడుదుము గాక. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో జీవించేటువంటి వ్యక్తి ఒకవేళ దేవుని యొక్క మహిమను గనుక చూస్తే, పొరపాటును గనుక చూస్తే ఏం జరుగుతుందో చెప్పమంటారా? అది అతనికి ప్రమాదము అని మనం చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు, అదేంటండి దేవుని మహిమను చూస్తే ప్రమాదం ఎలాగవుద్దండి? మేమందరం దేవుని మహిమను చూడాలనే కదా ఆశపడతా ఉన్నాం అని అంటారు కదా. దానికి కూడా నేను జవాబు చెప్తాను. సౌలు దమస్కు మార్గంగా వెళ్తున్నాడు. ఏం జరిగింది అప్పుడు? దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రకాశమానమైనటువంటి వెలుగును చూశాడు ఆయన. వెలుగును చూసి తట్టుకోలే కింద పడిపోయాడు ఆయన. కింద పడిపోయిన తర్వాత బైబిల్లో ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు తన దృష్టిని కోల్పోయాను. యేసయ్య మహిమను చూశాడు, గుడ్డోడైపోయాడు ఆయన. అర్థమైందా పాయింట్ ఎక్కడ మీకు? అంతా చెప్పడానికి టైం లేదు. 15 నిమిషాలు ఎంతసేపు ఇచ్చారు నాకు టైం? అయిపోయినట్టుంది. కూర్చోవాలా? నిలబడినా ఎంతసేపు? టైం చెప్పండి ఎంతసేపు? 15 నిమిషాలా? ఓకే రైట్. చూసారా, ఆయనకి దృష్టి కోల్పోయాడు. కాబట్టి దేవుని సన్నిధి నువ్వు కలిగి ఉండాలి, దేవుడు నీతో ఉండాలి అని అంటే, ఒక ప్రక్కన లోకానుసారంగా, ఒక ప్రక్కన శరీర సంబంధమైనటువంటి కార్యాలు జరిగిస్తూ, ప్రభువా నువ్వు నాతో మాట్లాడినైనా అని అంటే మాట్లాడతాడా? ఇప్పుడు చెప్పండి చూద్దాం. దమ్ముంటే చెప్పు, ఇప్పుడు చూద్దాం. అలా ఉంటుంది మరి. బోధించాల్సిన రీతిగా కొంతమందికి బోధిస్తే అర్థమయ్యిద్ది, కొంతమందికి దేవుని వాక్యం ప్రకటిస్తే అర్థమయ్యిద్ది. ఈ రోజున మనకు కావాల్సిందేంటో ఆలోచన చేయాలి. అందుకని నేను అన్న మాట ఏంటంటే, దేవుని యొక్క మహిమను మనము పొందుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. చాలాసార్లు చాలామంది క్రైస్తవులు చర్చ్కి వెళ్తారు, ఎలా వెళ్ళారో అలాగే తిరిగి వెళ్తారు. దే డోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. వై? వారు చర్చ్కే కదా వచ్చారు, మరి అలాంటప్పుడు వారి అవసరతలు దేవుడు ఎందుకు తీర్చడం లేదు? ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదం కుటుంబాల్లో రావడం లేదు? ఎందుకు దేవుని యొక్క సన్నిధి, దేవుని మహిమతో వారు తిరిగి వెళ్ళడం లేదు అని అంటే ఎన్ని కారణాలు చెప్పొచ్చు చూడండి దీన్ని బట్టి. కానీ దేవుని బిడ్డరా, నేను మందిరానికి వస్తున్నాను అని అంటే, ప్రభువా నీ స్వరాన్ని నేను వినడానికి వస్తున్నాను. హల్లెలూయా. నీ మహిమతో నన్ను నింపు. నీ మహిమ నాతో రాకపోతే ఏమంటాడు మోషే? ప్రభువా నన్ను వెళ్ళొద్దు, వెళ్ళనీయొద్దు, మేము వెళ్ళం ప్రభువా అని అంటున్నాడు. అటువంటి పట్టుదలతో ఉండాలి. కాబట్టి బైబిల్లో దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మహిమ మేఘములో ప్రత్యక్షమవుట అనేది మొట్టమొదటిగా ఇక్కడే మనం చదువుతున్నాం. నెంబర్ 1. రెండవదిగా చూసినట్లయితే దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోతే దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపు గుడారములోనికి వస్తుంది. ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడుంది? ఎక్కడ కనపడుతుంది? మేఘములో కనపడుతుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్ మెసేజ్. ఫస్ట్ మేఘములో దేవుని మహిమ కనపడుతుంది. రెండవది, అక్కడి నుంచి దేవుడు ఎక్కడికి పంపిస్తున్నాడు?
ప్రత్యక్షపు గుడారము. ఓకే, ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద ట్యాబర్నాకల్. రైట్. నిర్గమకాండం 40వ అధ్యాయం 34 వచనంలో మీరేం తిరగక్కర్లేదు, నేనే చెప్పేస్తాను, వాక్యం చెప్పేస్తాను, అన్నీ నేనే చెప్పేస్తాను. మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా, ఏమన్నది బైబిల్లో, యెహోవా తేజస్సు మందిరమును నింపెను అని ఉంటుంది. దేవుని మహిమ ప్రత్యక్షపు గుడారాన్ని నింపింది. ఇక్కడ అంటే దేవుని మహిమ దేవుని యొక్క నివాసమును నింపింది అన్నమాట. అర్థమవుతుందా? దేవుడు అక్కడ ఉన్నాడు అనమాట సాక్షాత్తు. అందుకనే ఐఎమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అని అంటాం ఇంగ్లీష్లో. అంటే నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అని అంటే, మా చర్చ్లో దేవుని సన్నిధి దిగొస్తుందండి. మీకు సంగతి చెప్పమంటారా? ఏ సంఘములో అయితే బలమైనటువంటి స్తుతి ఆరాధన ఉంటుందో అది దేవుని యొక్క మహిమలోనికి, దేవుని యొక్క సన్నిధిలోనికి నిన్ను నడిపించే మొదటి మెట్టు అన్నమాట. ఆమెను చెప్తారేమో అనుకున్నా. మీకు అర్థమైందా నేను చెప్పేది? దేవుని యొక్క సన్నిధిలోనికి నేను అషర్ చేసేది, లేకపోతే నిన్ను తోడుకుని వెళ్ళేది ఆరాధన. దేవుని గురించినటువంటి స్తుతి ఆరాధన ఏ సంఘంలో అది బలంగా ఉంటుందో, శక్తివంతమైనటువంటి స్తుతి ఆరాధన ఉంటుందో, అక్కడ దేవుని సన్నిధి ఎందుకు దిగరాదు? దేవుడు ఎందుకు తన ప్రజలతో మాట్లాడాడో ఒకసారి ఆలోచన చేయండి. తప్పనిసరిగా ఆయన సన్నిధి తన యొక్క గుడారమును ఆయన నింపుతాడు అని ఆ మోషేతో దేవుడు చెప్పాడు. అందుకనే ప్రత్యక్షపు గుడారములు దేవుడు కొన్ని అద్భుతమైన కార్యాలు జరిగించాడు. మీకు అందరికీ తెలుసు కదా, ప్రత్యక్షపు గుడారం గురించి చదివారు, తెలుసు కదా మీకు అది ఎలా ఉంటుందో, దాని నమూనా, దాని యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇక్కడ అతి పరిశుద్ధమైనటువంటి స్థలం. ఆల్రైట్, ఈ అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో దీపపు వెలుగు కానీ, సూర్యకాంతి కానీ, ఏ విధమైనటువంటి వెలుగు అక్కడ ఉండదు. మరి అలాంటప్పుడు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధమైన స్థలంలో చీకట్లో ఉంటాడా? చీకట్లో దేవునికి దహన బలులు అర్పిస్తూ ఉంటాడా? దేవుని యొక్క ధర్మ విధుల్ని అక్కడి నుంచి బోధిస్తూ ఉంటాడా? ఏంటది అనేటువంటి అనుమానం కలిగితే అక్కడ సాక్షాత్తు దేవుని యొక్క అపరిమితమైనటువంటి మహిమ ఆ అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి అతి పరిశుద్ధమైన హోలీ ప్లేస్, హోలియెస్ట్ ప్లేస్ అని అంటే ఏంటో మొదటగా మనం అర్థం చేసుకోవాలి సరిగ్గా. అర్థమవుతుందా? దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి స్థలం, అక్కడ దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారములో అక్కడ ఏ దీపస్తంభాలు కాంతి ఏమీ లేకపోయినా సరే అక్కడ దేవుని యొక్క మహిమ ఉంటుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అది దేవుని యొక్క అపరిమితమైనటువంటి మహిమ, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారిని కూడా దేవుడు తన మహిమతో నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దేవుని యొక్క మహిమ ఈ అతి పరిశుద్ధమైనటువంటి స్థలము అని మనం చదువుకుంటున్నాం కదా ఇక్కడ ఓల్డ్ టెస్టమెంట్లో. అది న్యూ టెస్టమెంట్లో లేకపోతే మన ఆత్మీయ జీవితానికి ఎలా రెలవెంట్ అని అంటే, ఎలా దానిని మనం అన్వయించుకుంటాము అని అంటే, నీ హృదయం ఉందే, ఈ హృదయము అతి పరిశుద్ధమైనటువంటి స్థలం. అది ఇప్పుడు ఆ హృదయం ఎవరితో నింపబడాలా? చెప్పాలి, గట్టి చెప్పాలి. ఎవరితో నింపబడాలా? దేవునితో, దేవుని సన్నిధితో నింపబడాలా. హల్లెలూయా. కానీ చాలా మంది హృదయాలు అప్పటికే ఏమేమో వేటితోనే నింపబడిపోయాయి. యేసయ్య లోపలికి రావడానికి అవకాశం లేదు. హలో, నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ ఇది. దిస్ ఈస్ నాట్ ఆర్డినరీ మెసేజ్. యు రిసీవ్ ద రెవల్యూషన్. ఆల్రైట్, దేవుని యొక్క ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్. నీ హృదయము దేనితో నింపబడాలా? ఎప్పుడు దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క దర్శనాలు తెరవబడినటువంటి ఆ యొక్క పరలోకాన్ని చూడగలుగుతావు అని అంటే, దేవుడు తన సన్నిధితో నింపినప్పుడు, తన మహిమతో నింపబడినప్పుడు తప్పనిసరిగా నువ్వు దేవ దర్శనాలు చూస్తావు. కానీ ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు ఇటువంటి అనుభవంలో ఉన్నారు అనేది నా ప్రశ్న. చేతులు ఎత్తమంటే చాలా తక్కువ మంది ఎత్తుతారు. అది నేను చెప్పేది. రైట్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ షకైన మహిమ దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారములో ఆయన కలుగు చేస్తున్నాడు. రైట్. మూడవ మాట నేను చెప్తున్నాను చూడండి. మొదటిది మేఘముల్లో ఉన్నటువంటి దేవుని మహిమ. అది ఎక్కడికి వచ్చింది? ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చింది, ట్యాబర్నాకల్లోనికి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అని అంటే, గాడ్స్ గ్లోరీ ఫిల్స్ ద టెంపుల్, దేవాలయంలోనికి వచ్చింది. ఇక్కడ స్తోత్రం చెప్పండి. ఇది బైబిల్ ప్యాటర్న్.
ఓకే, దేవుడు తన సన్నిధిని నింపినటువంటి ప్యాటర్న్. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 1వ వచనం. 7వ అధ్యాయం 1వ వచనం అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే సొలొమోను మందిర ప్రతిష్ట. సొలొమోను తాను చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులు ఇతర బలులు దహించేసింది. యెహోవా తేజస్సు మందిరం అంతా కూడా నింపేసిందంట. యెహోవా తేజస్సు మందిరము నిండినందున యాజకులు దానిలోనికి మనం ఎంత ఈజీగా చదువుతున్నామండి ఈ మాట, ఎంత ఈజీగా చదువుతున్నాం మాట. దేవుని యొక్క మహిమ మందిరమును నింపినందున యాజకులు కూడా, మందిరములో దేవుని సేవ చేసేది ఎవరు? యాజకుడు చేస్తాడు. యాజకుడే ఆ లోపలికి వెళ్ళలేకపోతుంటే దేవుని మహిమ అనే యొక్క దాని డెన్సిటీ ఎప్పుడైనా ఆలోచించాను? లోతు. దేవుని మహిమ 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 అని మాట్లాడుకుంటాం కానీ ఎప్పుడైనా దాని లోతు కొంచెం కొంచెం అర్థం చేసుకున్నారా? యాజకుడు వెళ్ళలేకపోతున్నాడండి లోపలికి. దేవుని యొక్క మహిమ దిగొచ్చింది అక్కడికి, అగ్ని దిగొచ్చిందంట. అగ్ని దిగొచ్చి అక్కడ ఉన్నటువంటి దహన బలులను వీటన్నిటిని కూడా దహించి అవతల పడేసింది. దేవుని మందిరం అంటే అలా ఉండాలా? ఆమేన్. అందుకని దేవుడు మందిరానికి పెట్టిన పేరేంటంటే జీవము గల దేవుని మందిరము అంటున్నాడు. స్తోత్రం కలుగుని గాక. చూడండి, ఈ యొక్క దేవుని కార్యము మేఘము నుండి దిగి వచ్చిన మహిమ ప్రత్యక్ష గుడారంలోకి వచ్చింది. ఆ తర్వాత సొలొమోను దేవుని కొరకు కట్టించిన మందిరమును ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ ఈ మందిరాన్ని నింపేసింది అన్నాడు. ఇప్పుడు సొలొమోను ఈ మందిరాన్ని ఎక్కడ కట్టించాడో మీకు తెలుసా? మీకు ఐడియా ఉందా ఎక్కడ కట్టించాడు? ఇజ్రాయేల్లో కట్టించాడులే, అది కాదు నేను చెప్పేది. ఎక్కడ స్పెసిఫిక్గా స్థలం ఎక్కడ బైబిల్లో మనం చూడగలుగుతాం. అబ్రహాము ఇస్సాకును ఎక్కడ బలర్పించాడు? ఏ కొండ అండి? కొండ మీద అండి. ఏ కొండ అండి? 7 కొండల మీద అండి. హోరేబు కొండ. ఆ హోరేబు కొండ ఆ తర్వాత కాలంలో ఏమని మార్చబడింది పేరు అని అంటే ఒలీవ కొండ. అందరు చెప్పండి, ఒలీవ కొండ. అక్కడ ఇప్పుడు సొలొమోను గారు కట్టించినటువంటి దేవాలయం అది ఎక్కడ ఉంది? యెరూషలేములో. ఆల్రైట్, యెరూషలేములో ఉంది. దేవుడు నాకు చాలా ఆధిక్యతనిచ్చాడు. చాలాసార్లు నేను వెళ్ళినప్పుడల్లా ఒక 50 మందిని ఇండియా నుంచి నేను తీసుకుని వెళ్ళేవాడిని అక్కడ. ఆ విధంగా అన్నీ కూడా చూస్తూ వచ్చాను. ఒక 4 నెలల క్రితం నేను 7 సంఘాలు, ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నామే 7 సంఘాలు, అవన్నీ టర్కీ దేశంలో ఉన్నాయి. టర్కీ దేశానికి నేను ఒక టీం తీసుకుని వెళ్ళాం. అక్కడికి వెళ్ళి 7 సంఘాలు చూసి వచ్చాం. ఎలాగుంటుంది, ఏం సంగతి. ఈ చర్చెస్ అన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి చరిత్ర అండి. ఆ చరిత్ర వింటుంటే ఎంత ఫ్యాసినేటింగ్ అంటే, బైబిల్లో కొంచెం రాయబడి ఉంది కానీ ఆ చరిత్ర కనుక కళ్ళారా వెళ్ళి చూస్తే అక్కడ యోహాను భక్తుడు చేసిన సేవ కానీ ఇవన్నీ కానీ చూస్తూ ఉంటే, ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటలు చిన్నప్పటి నుంచి చదివాం, అనేక మంది పెద్ద పెద్ద బోధకులు చెప్పిన వాక్యాలు విన్నాం. ఇప్పుడు కళ్ళారా అక్కడ చూస్తూ ఉంటే ఎంత థ్రిల్లింగ్ ఫీలింగ్ ఉంటుంది తెలుసా. నేను దాదాపు 40 దేశాలు వెళ్ళాను ప్రపంచంలో. ఎప్పుడు ఎక్కడ ఫీల్ అవ్వలే. ఫస్ట్ టైం ఇజ్రాయెల్లో ఫీల్ అయ్యాను, సెకండ్ టైం మరలా ఈ ట్రిప్లో ఫీల్ అయ్యాను. సో 7 సంఘాల్లో వాళ్ళు చేసినటువంటి పరిచర్యల గురించి వింటున్నప్పుడు, ఎలాంటి సాక్రిఫైసెస్ వారు చేశారో అవన్నీ వింటున్నప్పుడు మనం చేసే సేవ ఎందుకు పనికిరాదు అక్కడ. అర్థమవుతుందా? మనకు బిల్డప్లు పెద్ద టకప్ కోటేసుకొచ్చాను చూసారా. ఏమనుకుంటున్నారు మరి నేనంటే? ఏదో అనుకోవాలని కోటేసుకొచ్చా. ఎక్కడికి వచ్చిన తర్వాత తీరిపోయింది చెమట, అక్కడ ఏది లేదు చూసారా. బిల్డప్లకి ఏం తక్కువ ఉండవు మనకి. ఈ పక్కన 4, ఈ పక్కన నన్ను కూడా ఆయన నా బ్యాగ్ మోసుకొచ్చాడు ఆయన. ఎందుకు? నన్ను చూసిన వెంటనే మీరు ఏమనుకోవాలి? అమ్మో దీవెన కుమార్ గారు పైనుండి వచ్చాడు ఊడిపడ్డాడు అని అనుకో. అవసరమా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి, ఒక గొడ్డ తీసేస్తున్నాం ఇక్కడ చెమటలో. రైట్, దేవుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఏమో అనుకోద్దు, కొంచెం జోకులు వేస్తున్నాను, ఓకేనా? ఎందుకంటే కొంతమంది చాలా సీరియస్గా చూస్తున్నారు. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏం దేశం నీది, నీ పాస్పోర్ట్ ఏంటి, వీసా ఉందా నీకు అన్నట్టు చూస్తున్నారు నన్ను. వామ్మో, నేనేం తక్కువ కాదు, నేను అలాగే చూస్తా. నీకు ఉందా వీసా? అసలు ఏం జాబ్ చేస్తున్నావు నువ్వు? నిజంగా మంచిగా చట్టరీత్యా చేస్తున్నావు, దొంగతనం చేయమంటారు దాన్ని. టర్కీ నుంచి 1.5 సేపు ప్రయాణం చేసి బోట్లో పాట్మస్ ఐలాండ్ వెళ్ళాను. పద్మసు ద్వీపంలో ఏం జరిగింది? ఎవరున్నారు అక్కడ? యోహానికి దేవుడు ఇచ్చినటువంటి దేవ దర్శనం ఉంది. ఆ గుహలోనికి వెళ్ళాను.
4 నెలల క్రితం ఆ గుహలో నిలబడి చూస్తుంటే ఎంత అద్భుతమైనటువంటి అనుభవం. దేవుని యొక్క బలమైనటువంటి స్వరం, ప్రకాశమానమైనటువంటి వెలుగు వచ్చినప్పుడు ఆ కొండ బద్దలైపోయింది. అలాగా బద్దలైనటువంటి ఆ కొండ చూస్తూ ఉంటాం అక్కడ మనం. వాట్ ఏ హిస్టారికల్ ఫ్యాక్ట్స్. ఆ తర్వాత అక్కడి నుంచి 8.5 గంటలు ఓడెక్కాను. 22 అంతస్తులు ఓడ వెళ్ళి అక్కడి నుంచి పౌలు గారు ప్రయాణం చేశాడు కదా, ఈ ఊర్లన్నీ తిరిగి వచ్చాను 1 వారం రోజులు. తిరిగి రావడం అంటే ఊరికనే సరదాగా బ్యాగ్ తగిలించుకుని తిరిగి వస్తారు చూడు. ఇప్పుడు దుబాయ్ చుట్టాకు వచ్చిన వాళ్ళు అలా కాదు. ఒక్కొక్క స్థలంలోకి వెళ్ళి దాని హిస్టరీ ఏంటి, ఎందుకు పౌలు ఇక్కడికి వచ్చాడు, ఎందుకు శ్రమలు అనుభవించాడు, ఏంటి బైబిల్లో రాయబడిన విషయాలు, ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి విషయాలు తెలుసుకుంటే వాక్యం బాగా బోధిద్దామని. ఆమేన్. సో అలాగా 8.5 గంటలు ప్రయాణం చేసి 22 అంతస్తులు బోట్లో వెళ్తుంటే ఏం ఎక్స్పీరియన్స్ ఉందండి. తీసుకెళ్ళి ఏథెన్స్లో పడేశాడు మమ్మల్ని. ఎక్కడ పడేశాడు? ఏథెన్స్లో పడేశాడు. సో ఏథెన్స్, అక్కడి నుంచి ఫిలిప్పి, బెరయ, ఇంకా మాసిదోనియా, ఇవన్నీ ఈ ప్లేసెస్ అన్నీ చూసి వచ్చేసాను. ఎక్కడైతే పౌలు గారు పడవకి ఎక్కడ ఏ స్థలంలో మొదటైతే కాలు మోపాడు, ఎక్కడ సువార్త ప్రకటించాడో అవన్నీ కూడా 1 వారం రోజులు చూసేటువంటి దేవుడు భాగ్యం అనుగ్రహించాడు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి. మరి హలో, ఇవన్నీ తెలుసుకోవాలా? దైవ సేవకులకి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అర్థమవుతుందా? మనం చదువుకుంటున్నాము, అదేంటంటే అకాడమిక్, అంటే జ్ఞానం వస్తుంది చదువుకుంటుండే. చూస్తే ప్రాక్టికల్స్. బాగుందా? చూస్తే లిటరల్గా నువ్వు అక్కడ ఫిజికల్గా వెళ్ళి చూస్తే ప్రాక్టికల్. అది చదువుతుంటే ఏమంటారు దాన్ని? చదువుకునే వాళ్ళు చెప్పండి. చదువుకుంటే దట్స్ అకాడమిక్, రైట్? రైట్. థియరీ, దట్స్ రైట్, థియరీ. ఓకే, రైట్. కాబట్టి ఆ పర్వతం మీద అక్కడే యెరూషలేము దేవాలయం కట్టబడింది. కాబట్టి ఈ విషయం మీకు 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయము వచనం నేను చెప్పను, ఎందుకంటే కాస్త మీరు నెత్తుక్కోవాలి. అన్నీ ఫ్రీగా చెప్పేయాలి మీకు. మరి మీరు కూడా హోంవర్క్ అన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 3వ అధ్యాయం వెనక నుంచి ముందు నుంచి ఎక్కడ చూసేయండి, అంతే దొరికేది అక్కడ దిక్కున. రైట్. చివరిగా దేవుని బిడ్డరా, దేవుని ప్రతిష్ట కార్యక్రమం ఏ విధంగా ఆయన చేశాడు? దేవుడి మహిమ దిగొచ్చింది. మనం దేవుడిని ఆరాధిస్తూ ఉంటుంటే దేవుని మహిమ అలాగే దిగొస్తుంది. ఆమేన్. దేవుని అగ్నితో మనల్ని నింపునుగాక. దేవుడు అగ్ని అభిషేకాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? నేను థియాలజికల్ స్టడీస్ ఆస్ట్రేలియాలో చదువుకున్నాను. అది చదువుకున్నప్పుడు మా ప్రొఫెసరు కొన్ని టాపిక్స్ ఇస్తే అగ్ని అభిషేకం అనేది ఎందుకు ఇచ్చాడో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మిగిలిన మామూలు అందరు రాసే హోలీ స్పిరిట్, ఫెయిత్, గీతు ఇవన్నీ కూడా. అగ్ని అభిషేకం గురించి రాయమంటే నేను స్టడీ చేసి థీసిస్ రాస్తే అగ్ని అభిషేకం గురించి చాలా విషయాలు రాయవచ్చు. ఎందుకంటే దేవుని బలమైనటువంటి అభిషేకం. దాంట్లో ఒకటి ఉన్నటువంటిది ఏంటంటే, నాలో ఉన్న చెత్త చెదారం బూడిద చేసి అవతల పడేయాలంటే నాకేం కావాలా? చెప్పాలండి. అగ్నికి ఉన్న గుణం ఏంటి? ఒకసారి ఇంటికి వెళ్ళి టెస్ట్ చేయి. స్టవ్ ఉందా? స్టవ్ ఏలెట్టి చూడు, అక్కడ ఏమవుద్దో. మరి అంతసేపు తీసుకున్నవే చెప్పడానికి. ఏమండి మాకు తెలియదు. ఇప్పుడు మాదంతా ఎలక్ట్రికల్ అంటే అందులో పెట్టి చేయదు తెలుస్తుంది. అగ్నికి ఉన్నటువంటి లక్షణం ఏంటండి? మండేస్తుంది, కాల్చి అవతల పడేస్తుంది. అనవసరమైన చెత్తా చెదారం అంతా పోగు చేసి ఏం చేస్తారు? ఒక్క పొల్ల వేసేస్తారు అంతే. వేస్తారా లేదా? మీకు బాగా తెలుసు, మీకు పొల్లలు వేయడం బాగా తెలుసు. ఒకటి వేసేసి అలాగా వస్తూ ఉంటారు అక్కడి నుంచి సినిమా. అవునా కదా? మీరు చెప్పండి. మీరు మామూలు వాళ్ళు కాదు, మీ హృదయాంతరంగాల్ని ఎరిగి మాట్లాడి ప్రభు మనతో ఉన్నాడు. ఎవరండి హల్లెలూయా అన్నారు? నిజం చెప్తున్నారు అంటున్నారా అయ్యగారు అక్కడ? వెరీ గుడ్. కాబట్టి అగ్ని అభిషేకము పాపమును దహించి వేస్తుంది. దేవునికి ఆయాసమైనటువంటి క్రియలు నీలో ఉన్నట్లయితే దేవుని అగ్ని దిగి రావాలా? దేవుని మందిరానికి రోజున కావలసింది ఏంటో తెలుసా? హలో, ఉద్యమం కాదు, దేవుని అగ్ని దిగి రావాలి. ఇక్కడ ఆటోమేటిక్గా ఉద్యమం బయటకు వస్తుంది. స్తోత్రం చెప్పండి. చివరిగా ఒక మాట చెప్పనా? ముగించేయమంటారా? మీకే చెప్పమంటారు అలాగా? ఈయన్ని డబ్బులు కట్టాలేమో ఎక్స్ట్రా. టైం అయిపోయింది అంటాడు. ఓకే, చివరిలో ఒకటి చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించినప్పుడు భూమి కంపించింది, సూర్యుడు ఎర్రగా అయిపోయాడు, చీకటి అయిపోయింది, దేశమంతా కూడా, లోకమంతా కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యాలు జరిగాయి. ఎప్పుడైతే యేసయ్య 7వ మాటగా తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని తలవాల్చాడో, అనగా ప్రాణాన్ని విడిచిపెట్టాడో,
దేవుని మందిరములో ఉన్నటువంటి తెర అదేమైంది చెప్పండి? చిరిగి అవతల పడింది. యేసు ప్రభు చనిపోతే భూకంపం రావడం, చీకటి అయిపోవడం ఇవన్నీ కూడా ముందుగానే ప్రకటించబడ్డాయి. మరి ఎందుకు దేవాలయంలో ఉన్నటువంటి తెర చిరిగింది? అది చెప్పాలి మీరు సమాధానం. ఎందుకు? వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ జీసస్ డెత్ అండ్ ద కర్టెన్? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఏం ఆలోచిస్తారేంటి? ఏం ఆలోచిస్తారు? సీరియల్ 7 గంటలకు ఏమొస్తుంది? చెప్పండి. అంటే మీకు రెలవెంట్దే నేను అడగాలి కదా. ఏ సీరియల్ దేని తర్వాత తెలుగు ఛానల్ మీకు వస్తాయి. ఇప్పుడు యూట్యూబ్లో ఉంది కదమ్మా, ఏం టెన్షన్ పడద్దు. నువ్వు ఎలా చూడు, హలో, ఏం టెన్షన్ పడద్దు. టీవీ నీకు దాంట్లో వస్తుంది చూడు, యూట్యూబ్ ఓపెన్ చేయి, నీకు కావాల్సిన. ఎంత బాధ, టీవీ రావట్లేదు సీరియల్లో. చూడండి, ఎందుకు యేసు ప్రభు ప్రాణాలని వదిలిపెడితే దేవాలయంలోనే తెర జరిగింది? వినండి, చెప్తాను. అద్భుతమైన విషయం. లోపల అతి పరిశుద్ధమైన స్థలం, దేవుని యొక్క షకైన మహిమ మేఘం ఇక్కడ ఉంటుంది. ఓకే, యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలికి వస్తాడు. దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకొని ఆయన తిరిగి బయటికి వెళ్ళాలి. ఆయన లోపలికి వచ్చినప్పుడు వస్త్రధారణ ఉంటుంది, తాడు కట్టుకుంటాడు. బయట ఆ లేవీలు ఉంటారు, ఆ లేవీలు తాడు పట్టుకుని ఉంటారు. అయ్యగారు ఇంకా రావడం లేదు అని కనిపెట్టి ఒకవేళ అయ్యగారు రాకపోతే వాళ్ళు ఏం చేయాలా? తాడు పెట్టుకుని బయటకు లాగాల. డెడ్ బాడీ బయటకు వస్తుంది. హలో, డెడ్ బాడీ బయటకు వస్తుంది మనలో ఏమైనా తేడా ఉంటే. ఒకవేళ అలా కాదు అని అంటే ఆయన బయటకు వస్తాడు. వినండి, ఈ అతి పరిశుద్ధమైన స్థలములోనికి మీరెవ్వరూ కూడా అక్కడికి రావడానికి వీల్లేదు. ఓన్లీ యాజకుడు మాత్రమే. కానీ ఎప్పుడైతే వినండి ఆ తెర చిరిగిపోయిందో, ఇక్కడ అప్పటి వరకు ఉన్నటువంటి దేవుని మహాప్రకాశమానమైనటువంటి మహిమ ఉందే, ఆ మహిమ ఇప్పుడు బయటకు రావడానికి ఏ అడ్డు కూడా అక్కడ లేదు. ఇప్పుడు అది వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు తన మహిమతో నింపేస్తున్నాడు. ఆ మహిమ వారికి మాత్రమే కాదు, ఇశ్రాయేలు దేశంలోనే మాత్రమే కాదు, ప్రతి పట్టణము, ప్రతి గ్రామము, ప్రతి సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య తన మహిమతో నింపుతున్నాడు. వారందరూ కూడా దేవుని యొక్క ప్రభావము, యేసయ్య మహిమతో నింపబడి యేసయ్య దేవుడు అని తెలుసుకుని ఆ రీతికి యేసు కృపాసనం యొద్దకు డైరెక్ట్గా రావడానికి, ధైర్యంగా రావడానికి ఏ విధమైనటువంటి ఆటంకం లేదు అని మీకు నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు నేను పాపినైనా, ఎంత ఘోర పాపినైనా సరే, యేసయ్య దగ్గరికి అతి పరిశుద్ధమైనటువంటి స్థలానికి వచ్చి, ప్రభువా నేను పాపిని నాయనా, దయచేసి నా వైపు చూడండి అని అంటే, యేసయ్య నన్ను చూసి నన్ను రక్షణలోనికి నడిపించాడు. అదే సిలువ కార్యం, అది స్తోత్రం చెప్పండి. అందుకనే దేవుని వాక్యంలో రాయబడిన మాట, మిమ్ములను నేను నా మహిమ కొరకు వాడుకుంటా, నా మహిమతో మిమ్మల్ని నింపుతా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రార్థన చేస్తే దేవుడి దిగి రావాలా, ప్రార్థన చేస్తే దేవుడి దిగి రావాలా. దేవుడు దిగొచ్చాడు అని అంటే దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నట్టు, దేవుని సన్నిధి ఉన్నట్టు. అది చర్చ్ అంటే. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైమ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించు. చక్కటి సందేశం ఇచ్చినటువంటి దేవుని దాసులు దీని కుమారయ్య గారికి మనందరి తరపున వారికి హృదయపూర్వక వందనాలు. అందరూ గట్టిగా చప్పట్లు పట్టడం తెలుసు.